అండ్ ఫాదర్ ఒక డాటర్ని రేప్ చేసినప్పుడు కూడా అంత సెన్సేషన్ అవ్వదు, వేరే మదర్ లెఫ్ట్ అ కిడ్ మాత్రం ఖచ్చితంగా పెద్ద విషయం అయిపోతుంది. ఎందుకంటే పేగుబంధం వదిలేసి ఎక్స్పెక్టేషన్స్ ఆర్ లైక్ దట్. ఎందుకంటే ఇలాగే ఉండాలి, ఇలాగే చెయ్యాలి. ఎందుకంటే మనం ఇలాగే చూస్తూ వచ్చాం, ఇలాగే ఉండాలి. దాని నుంచి ఏదన్నా కొంచెం డీవియేట్ అయితే చాలా పెద్ద తప్పు. ఇప్పుడు అదే సూపర్ డీలక్స్ అనే మూవీ చూశారు కదా, దాంట్లో విజయ్ సేతుపతి డ్రెస్డ్ యాజ్ అ ఉమెన్, యాజ్ అ ట్రాన్స్జెండర్. అదొక పెద్ద సెన్సేషనలిజం అయింది. ఎందుకు ఆ రోల్ తీసుకోవాలి? వాట్ ఈస్ ద నీడ్? అతనిలోని యాక్టింగ్ చూడరు, అతనిలోని టాలెంట్ చూడరు, అతను సమాజానికి ఇచ్చే మెసేజ్ చూడరు. అవి పక్కన పెట్టేసేసి ఒక మగాడు ఎందుకు ట్రాన్స్జెండర్లా డ్రెస్ అవ్వాలి? ఎప్పుడు మన ఫోకస్ రాంగ్ థింగ్స్ మీద ఉంటుంది. ఫోకస్ ఆన్ ద రైట్ థింగ్స్, లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్. కరెక్ట్గా ఉండే వాటిని పెంపొందించుకోండి, తప్పుగా ఉండే వాటిని వదిలిపెట్టేసి ఎలా నేర్పించాలో పిల్లలకి చూడండి. ఇవన్నీ కూడా ఎక్కడైనా కూడా చైల్డ్హుడ్ నుంచి వస్తాయి. మీరు ఇందాక సోనంది ఒకటి అడిగారు, ఎందుకు సోనం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక ఇది జరిగింది? మళ్ళీ కండిషనింగ్. ఎందుకంటే పనివాడిని నేను పెళ్లి చేసుకోలేనో, లేకపోతే డబ్బు లేని వాడిని నేను చేసుకోలేనో. చాలామంది డ్రైవర్స్ తోటి లేచిపోయిన అమ్మాయిలు ఉన్నారు. అంత లేచిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? పేరెంట్స్కి చెబితే వాళ్ళు కొడతారో తిడతారో అని ఎక్స్ప్లెయిన్ చేసి, అమ్మ నీకు ఇది సెట్ అవ్వదు ఎందుకంటే 1 2 3 4 రీజన్స్ ఉంటాయి. ఆ రీజన్స్ చెబితే నీ మనస్తత్వానికన్నా సెట్ కాదు, లేదా నీ ఆర్థిక స్తోమత కన్నా సెట్ కాదు. ఎందుకంటే అతను నీకు కావాల్సిన ఇవ్వలేడు. మేము వచ్చి నీకు అది చెయ్యం, నువ్వు అతనితో వెళ్ళావంటే నువ్వు ఉండొచ్చు, ఏమీ ఇబ్బంది లేదు. కానీ మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసావంటే అవ్వదు.